నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లసమ్ ఛానల్. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. బెంగళూరు టు పాట్నా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ బంధువులు కలిసి వారణాసి చూడడానికి వచ్చాము. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. ఫ్లైట్లో ఎక్కడానికి వచ్చాము. ఒకసారికి బయట కూడా నిచ్చెనలాగా వేసి పంపిస్తారు. ఒకసారి ఇలా లోపల కూడా పంపిస్తారండి. మామూలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే మనం బయట నిచ్చెనలాగా దానిలో ఎక్కమండి, ఇలా లోపలనే వెళ్తాం. ఇండిగో ఫ్లైట్ వస్తుందండి. ఇండిగో ఫ్లైట్కి వెళ్ళామండి మేము. రైట్రీ ట్రావెల్స్ వాళ్ళు 45,000 అండి. ఇండిగో వారణాసి 5 days ట్రిప్ అండి. 4 nights 5 days. ఇవన్నీ ఇండిగో ఫ్లైట్స్. మనం అక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. ఎయిర్పోర్ట్లో బస్సులు అవన్నీ బస్సెస్ తిరుగుతుంటాయి. మనం ఫ్లైట్ దిగుతానే ఆ బస్సులో వచ్చి పికప్ చేసుకునేసిందని లగేజ్కి తీసుకెళ్తారండి. చూడండి, ఇండిగో బస్సు వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్లైట్లోకి బెంగళూరులో. తిరుగుతున్నాం. ఇలా వేశారు బయట ఇలాగా. చాలా పెద్దది. పాట్నా చిన్నది. డొమెస్టిక్ ఫ్లైట్స్కి వచ్చామంటే ఈ విధంగా బస్సెస్లో తీసుకెళ్ళి లగేజ్ దగ్గరికి ఇక్కడికి వెళ్తామండి. ఫ్లైట్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయితే ఫ్లైట్స్ అయితే మనం లోపలే వెళ్తామండి. ఇలా బయట తిరిగి తీస్తాము. చాలాసార్లు వెళ్ళి వచ్చాము మేము. ఇలా బస్సు బస్సు ఫుల్ అయిందంటే నెక్స్ట్ ఇంకొక బస్సు లోపలికి వస్తున్నాం. పాట్నా ఎయిర్పోర్ట్లో లగేజ్ తీసుకోవడానికి వస్తున్నారంతా. ఇది పాట్నా ఎయిర్పోర్ట్ అండి. కరెక్ట్ టైంకి వచ్చిందండి. 8:25 అంటే కరెక్ట్ 1 minute కూడా లేట్ కాకుండా ఫ్లైట్ బయలుదేరింది. అక్కడి నుంచి 2 hours ఏనండి బెంగళూరు టు పాట్నా. అసలు ఖాళీగా ఉందండి ఎయిర్పోర్ట్ లోపల కూడా. ఎక్కువ మంది లేరు. ఎయిర్పోర్ట్లో ఏ విధంగా పెట్టారండి. ఇది లగేజ్ తీసుకోవడానికి ఇలా వస్తున్నాం. లగేజ్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువగా సూట్ కేసెస్ వస్తుంటాయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను బ్యాగేజ్ దగ్గరికి వచ్చాము. ఇలా వస్తుంటాయండి మన బ్యాగులు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తే మనం చాలా రోజులు అమెరికా, లండన్ ఇలా వెళ్ళేటప్పుడు మనకు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకుంటాము. ఇక్కడ చిన్న చిన్నవేనండి. బ్యాగ్స్ ఇలా వచ్చి పడుతుంటాయి. ఇది అండి మా బ్యాగ్. మనము ఫ్లైట్ దిగి వచ్చేటప్పటికి మన బ్యాగులు ఇక్కడ రెడీగా ఉంటాయి. డొమెస్టిక్లో అంతా తక్కువ మంది ఉంటారు కాబట్టి బ్యాగులు కూడా తక్కువగా ఉంటాయి. ఇలా పలసగా కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ మనం ఫ్లైట్స్లో వెళ్ళామంటే ఎక్కువ బ్యాగేజెస్ వస్తాయంటే తిరుగుతూ ఉంటాయి. ఒక 4 times చూస్తారండి. ఎవరు తీసుకోలేదంటే కూడా ఆ బ్యాగ్ తీసి అలా పక్కన పెట్టేస్తారు. అడ్డుగా ఉంటుంది. అట్లా
ఇక్కడ వస్తుంది చూడండి, నా బ్యాగ్ వస్తుంది. దాన్ని తీసి ఇలా పెట్టుకోవాలి. మనం స్టాలర్ తీసుకొచ్చి దానిలో పెట్టుకుంటాం. మన ఫ్రెండ్స్ది, బంధువులది అలా వాళ్ళు తీసి దానిలో పెట్టుకుంటారు. నేను ఆన్ చేసిన కెమెరా ఉంది. ఇక్కడ ఉన్నాం చూడండి, ట్రావెల్స్ వాళ్ళు, గైడ్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి మాకు వెహికల్ వస్తుందండి. ఆ వెహికల్లో మేము హోటల్ రూమ్కి బయలుదేరుతాం. ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారండి. లేదు నొక్కేసి వదిలేసిన అంతే. ఇది అందరూ వచ్చిన తర్వాత బ్యాగ్స్ అంతా తీసుకున్న తర్వాత ఒకేసారిగా పోయి బస్సు ఎక్కుతాం అందరం. కర్ణాటక వాళ్ళు కూడా మాతో బాగా కలిసిపోయారండి. సో హ్యాపీగా బయలుదేరుతున్నాం అందరం. దానిలో కూడా కొంతమందికి తెలుగు వచ్చండి, బాగా తెలుగు మాట్లాడతారు.